హాయ్ హలో అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు వీడియో స్పెషల్ మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. లంచ్కైనా, టిఫిన్కైనా, లేదంటే నైట్ డిన్నర్కైనా దేనికైనా చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్కి అయితే పిల్లలకి చాలా మంచి రెసిపీ చేసుకోవాలి. ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని అవి కాగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పాలకూర వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని అవి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి వేసుకొని అది కూడా వేయించుకొని రెడీ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేగితే రైస్ అంత టేస్ట్ బాగుంటుందండి. వేగకుండా రైస్ వేయొద్దు. దీన్ని బాగా వేయించుకొని ఇందులో ఒక అర చెంచా పసుపు, రైస్ మొత్తానికి సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసాం కాబట్టి కారం కొంచెం వేసుకొని ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను 2 స్పూన్లు పెరుగు వేసుకున్నానండి. కొంతమంది టమాటా వేస్తారు. పాలకూర, టమాటా కలపకూడదు అంటారు కదా! అందుకే నేను టమాటా బదులు పెరుగు వేసుకున్నాను. పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపి మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికయిన తర్వాత ఒకసారి కలిపి పైనుంచి కొంచెం నెయ్యి వేసి సిమ్‌లో పెట్టేసి ఇందులో తేమంతా పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, రైస్ కూడా చాలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. లంచ్ బాక్స్‌కి మాత్రం సూపర్ రెసిపీ అండి. కొంచెం వెరైటీగా కూడా కనిపిస్తుంది కాబట్టి పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. దీంట్లో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో తిన్నా సరే, లేదంటే రైతాతో తిన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. ఓకేనండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.